అంటే పదే పదే పవన్ కళ్యాణ్ విమర్శించి 3 పెళ్లి అంటం వల్లే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అంటారా? అలా ఏం కాదు. కాదంటారా అది? అలా ఏం కాదు. అంటే మీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే పదే చెప్పారు. 3 పెళ్లిళ్ళు అంటం వల్ల ఓటమికి కారణం కాదంటారా? ఓటమికి కారణం అదేం చెప్పి మా నాయకుడు ఎక్కడ ఒప్పుకోలేదన్న. ఇప్పుడు అని ఉండొచ్చు 3 పెళ్ళిళ్ళు వాస్తవాలే చెప్పాం. అవి మరేంటి ఇంకోటి వైసీపీకి ఎందుకు ఓటమి ఎందుకు కారణం అంటారు? ఓటమికి 100 కాదు. ప్రజలను తిరస్కరించారు. అన్న వాళ్ళు మేజర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 33-34% ఇది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6% ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా పార్టీ కార్యకర్తలు గాను బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలన్న ఆలోచనలో చేసామే తప్ప వీరికి మాదిరిగా ఇండివిజువల్ ఇవన్నీ కాదన్న. 3 పార్టీలు ఇండివిజువల్ చేయమని మేము ఇండివిజువల్గా చేస్తాం. ఎవరు అధికారంలోకి వస్తారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అని గెలుస్తారా? ఎన్ని 2 చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడి పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్న. సింహం సింహే అన్నారు. ఎవరు? సింహం సింహం సింగిల్గా ఉంది కాబట్టి 6 పార్టీ 11కి వచ్చింది. మరి 11 సీట్లు చూడొద్దన్న. 40% ఓట్ షేర్ చూడండి. 3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పరోక్షంగా 3 చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఏంటి, మా ఓట్ షేర్ ఏంటి? ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లదే ఉందన్నా. మీరు ఇప్పుడు సోషల్ వాళ్ళ మీడియా పక్షాన నుండి వీళ్ళకి 22 సీట్లు వస్తాయి. సొంత కష్టమా? 22 కొట్టే నీ సొంత కష్టం ఏంటది? నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా? ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్క పార్టీ జెండా మోపిస్తే కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే నీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించుకొని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైన నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు. మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం.